హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి 4వ తరగతి పూణే మహారాష్ట్ర గవర్నమెంట్ చూస్తూ ఉన్నాము. పచ్చని చెట్లే మనకు పాఠాలు ఎన్నో చెబుతాయి. మనకు వచ్చేసి పచ్చని చెట్లు వచ్చేసి ఎప్పుడు వచ్చేసి మనకు అనేకమైనటువంటి పాఠాలు నేర్పిస్తాయి. ఎలాగా కన్నవారిలా పిలిచి కథలెన్నో వినిపిస్తాయి, అది కథలెన్నో చెబుతాయి అనమాట. అంటే వెంటనే వచ్చేసి మాట్లాడుతుందా అని అడగకూడదు అనమాట, మాట్లాడదు. సో అవి వచ్చేసి మనకు ఎన్నో విషయాలని చెబుతాయి అనమాట. పచ్చని చెట్లే మనకు పాఠాలెన్నో చెబుతాయి, కన్నవారిలా పిలిచి కథలెన్నో వినిపిస్తాయి. గాలిలోని విషమేమున్నా కంఠంలోనే నిలుపుకొని ప్రాణవాయువును మనకు ప్రసాదించి రక్షిస్తుంది. గాలిలో ఏమైనా చెడ్డ గాలి కానీ ఉన్నట్లయితే దాన్ని అది పీల్చుకొని మనకేం చేస్తుంది, మనకు ఆక్సిజన్ అనేటువంటిది మంచి గాలిని ప్రాణవాయువుని మనకు అందిస్తుంది. ఆ తర్వాత ఇంకా ఏమేం చేస్తుంది, కలకల పాడే పక్షులు ఎన్నో కాపురం ఉండేటందుకు కొమ్మలు రెమ్మలు పెంచుకొని ఇమ్ముగా ఆశ్రయం ఇస్తుంది. మీరు ఉండండి, పక్షులు అనేటువంటి గూళ్ళు కట్టుకొని చెట్లపైన గూళ్ళు కట్టుకొని సంతోషంగా కాలాన్ని గడుపుతాయి. కాయలు పండ్లు చూపి హాయిగా నీడను కురిపి అందరినీ రారమ్మని పిలిచి ఆదరించి ప్రేమిస్తాయి. మనకి వచ్చేసి అది మటుకే కాకుండా కాయలు పండ్లు అవన్నీ ఇచ్చి నీడను కూడా ఇచ్చి మనల్ని కాపాడుతుంది, మనకు ఆకలిని తీరుస్తుంది. నీటి మబ్బులను నిలిపి నిండు వాన కురిపించి మనకెంతో ఉపకారం చేస్తూ మంచి నడత నేర్పిస్తాయి. అదే కాకుండా వచ్చేసి మబ్బులు ఆకాశంలో వచ్చేసి నీలి మబ్బులు కమ్ముకోవడానికి కూడా వచ్చేసి ఇది తోడ్పడతాయి. ఎలాగా అంటే చెట్లు ఎక్కువగా నాటినట్లయితే అక్కడ ఆ ప్రాంతంలో వచ్చేసి చల్లదనంతో వర్షం అనేటువంటిది పడుతుంది. సో ఈ విధమైనటువంటి ఎన్నో ఉపకారాలు అనేటువంటిది ఈ యొక్క చెట్టు అనేటువంటిది మనకు చేస్తూ ఉంటుంది. కాబట్టి మనము వృక్షో రక్షతి రక్షితః అంటే వృక్షాన్ని రక్షించినట్లయితే మనము అది మనల్ని కాపాడుతుంది అనేటువంటిదే ఈ యొక్క అర్థము. అర్థాలు వచ్చేసి ఇమ్ముగా, ఇంపుగా లేదా తగిన విధంగా, నడత అంటే నడవడి లేదా ప్రవర్తన. తర్వాత వచ్చేసి మనము వాక్యాల్లో రకాలు చూద్దాం. వాక్యములు బోధించు అర్థమును బట్టి 4 రకాలుగా విభజించాయి. ఏంటంటే క్రింది వాక్యాలు గమనించండి. మబ్బులు వానని కురిపిస్తాయి, నిశ్చయ వాక్యం అనమాట, అంటే ఖచ్చితంగా వర్షం అనేటువంటి పడుతుంది. తర్వాత వచ్చేసి సూర్యుడు తూర్పున ఉదయించును, ఇది సత్యము, ఇది కరెక్ట్గా ఖచ్చితంగా జరుగుతుంది. ఒక సత్యము కానీ నిశ్చయము కానీ తెలిపే ఇటువంటి వాక్యాలను ఏమంటారంటే నిశ్చయార్థక వాక్యములు అంటారు. ఖచ్చితంగా జరిగేటువంటి వాక్యాలను ఏమంటారంటే నిశ్చయార్థక వాక్యాలు అని అంటారు. ఆమెకి ఇంటికి వెళ్ళలేదు, వాడు బడికి రాలేదు, ఈ వాక్యములు వ్యతిరేకమైనటువంటి అర్థమును తెలుపుచున్నవి కాబట్టి వీటిని ఎటువంటి వాక్యాలను ఏమంటారంటే వ్యతిరేకార్థక వాక్యములు అని అంటారు. తర్వాత నీవు ఎక్కడ ఉన్నావు, ఆమె ఏం చేస్తున్నది, ఈ వాక్యాలు ప్రశ్నించడం బట్టి వాక్యాలను ప్రశ్నార్థక వాక్యములు అని అంటారు. ఆహా ఏమా పువ్వుల అందము, అబ్బో ఆ తోట ఎంత అందముగా ఉన్నది, ఈ వాక్యములు ఆశ్చర్యాన్ని తెలియపరుచున్నాయి కాబట్టి ఆశ్చర్యార్థక వాక్యములు అని అంటారు. కాబట్టి ఇక్కడ ఈ వాక్యములు ఏ రకానికి చెందినవో మీరు గుర్తించండి. ఇవి మనము నోట్స్ రాసేటప్పుడు చూద్దాము. మొట్టమొదటిది వచ్చేసి నిశ్చయార్థక వాక్యములు, వ్యతిరేకార్థక వాక్యములు, ప్రశ్నార్థక వాక్యములు, ఆశ్చర్యార్థక వాక్యములు. ఈ విధముగా 4 విభాగాలుగా విభజించడం జరిగింది.